కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో కడప రానున్నారు. ముందుగా ఇడుపులపాయలోని కాంగ్రెస్ దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం కడపలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. సభకు రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం కడప పట్టణంలోనే పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో చేరుకున్న రాహుల్ గాంధీ మొదట ఇడుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి కూడా అక్కడ ఉన్నటువంటి నివాళులు అర్పించి అనంతరం నేరుగా కడప పట్టణానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ షో అనంతరం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తున్నారు. అయితే దాదాపు చాలా రోజుల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడపకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఈ సంబంధించినటువంటి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఓ పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అలాగే విభజన చట్టంలోని అంశాలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికీ గతంలో ఏదైతే రాష్ట్రం రెండుగా విడిపోయిన అనంతరం కూడా రాష్ట్రానికి ఏపీకి ఉన్నటువంటి ప్రత్యేక హోదా సాధనలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారనేది కూడా చాలా కీలకంగా మారినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఏదైతే షర్మిలా కూడా బరిలో నిలుస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఇండియా కూటమి సభ్యుల తరఫున వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు కూడా ప్రస్తుతం బరిలో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రసంగిస్తున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారినట్టు తెలుస్తుంది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ తో పాటు అలాగే కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా ప్రధానంగా ఇటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఇడుపాయకు చేరుకుని అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి కూడా నివాళులర్పించిన అనంతరం నేరుగా కడప ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.